సో, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో, ఇప్పుడు కొటెక్స్‌లో ఒక 3 ట్రేడ్స్ ఏసుకొని సెషన్ క్లోజ్ చేస్తాను. సో, నేను నా ప్రీవియస్ వీడియోలో ఏంటంటే, ఒక క్యాండిల్‌ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఏంటి అనేది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో, మీలో ఎవరైనా చూడకపోతే గనక నా ప్రీవియస్ క్లాస్ వీడియో చూడొచ్చు. సో, ఒక క్యాండిల్‌ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఒక క్యాండిల్‌లో మనం ఏం అబ్జర్వ్ చేయాలి అనేది నేను ఒక డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. సో, మనం ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌ని అబ్జర్వ్ చేసుకుంటే చూద్దాం. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక క్లియర్ కట్ ఒక అప్ డైరెక్షన్ వెళ్తుంది. ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్స్ తీసుకొని నేను ట్రేడ్స్ అనేవి తీసుకుంటానండి. ఓకే. సో, ఐ కెన్ గో విత్ ద అప్ ట్రేడ్. ఓకే. సో, ఎందుకు అప్ ట్రేడ్ తీసుకున్నానంటే ఫస్ట్ థింగ్ వాస్ ఎస్ఎంఐ 50 అనేది ఒక క్లియర్ కట్‌గా ఒక అప్ డైరెక్షన్ చూపించిందండి. సో, ఈ అప్ డైరెక్షన్ తర్వాత నేను ఈ యొక్క బయర్ బాడీ చూసుకున్నాను నేను. సో, ఈ యొక్క బయర్ బాడీ చూసుకుంటే తర్వాత ఒక స్ట్రాంగ్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు. సో, తర్వాత నిజంగా సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటే మళ్ళీ సెల్లర్స్ రావాలి. బట్ సెల్లర్ స్ట్రాంగ్‌గా లేకుండా ఈ యొక్క బయర్ కంటిన్యూషన్ సైన్‌కెళ్ళి తీసుకొని ఈ యొక్క బయర్ యొక్క బాడీలో మళ్ళీ బయర్స్ అనేవి వచ్చేసి వాళ్ళ యొక్క బాడీని ఇంక్రీజ్ చేశారు. సో, ఇంక్రీజ్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ కింద లోయర్ లో కూడా ఏమీ క్రియేట్ చేయలేదు. అంటే బయర్స్ అనేవాళ్ళు ఇంకా ఉన్నారని చెప్తున్నారు. సో, ఇదొక హింట్ టైప్ అనమాట. సో, ఈ ఆల్ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను బై అనేది ప్రిడిక్ట్ చేశాను. సో, మీరు చూడొచ్చు ట్రేడ్ కూడా ప్రాఫిట్‌లోనే బుక్ అవుతుంది. ఒక 6 సెకండ్స్ 5, 4, 3, 2, 1 యాహ్! ట్రేడ్ విన్. ఇంకొక 2 ట్రేడ్ తీసుకున్నాం. సో, ఇలా ఏంటంటే మనం ప్రతి ఒక్క క్యాండిల్ మనం రీడ్ చేయాలండి. ప్రతి ఒక్క క్యాండిల్ రీడ్ చేసుకుంటే సో, మనం క్యాండిల్స్‌ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎక్కడా కూడా ఏ సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ, ట్రెండ్ లైన్స్ కానీ, హార్డ్ లైన్స్ నేనేమి గీయట్లేదు. సో, కేవలం ఓన్లీ వన్ థింగ్ వాస్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనమాట. ఐ మీన్ లైక్ ప్యూర్ క్యాండిల్ అనాలిసిస్. సో, ఓకే. సో, మనం ఇంకొక ప్లేకెళ్దాం. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది సైడ్ వేస్ వెళ్తుంది. బెటర్ ఈ టైప్ మార్కెట్ అవాయిడ్ చేయడమే బెస్ట్. గో విత్ అనదర్ ప్లేస్. ఇక్కడ కూడా మార్కెట్ సైడ్ వేలో ఉంది. ఇది ఇప్పుడు తీసుకుంటే కదా! ఓకే. సో, నాకు తెలిసి మళ్ళీ నాకు ఇక్కడ ఒక ఛాన్స్ అనేది వచ్చింది. సో, ఐయామ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్. ఓకే. సో, నా ఎంట్రీ లేట్ అయిపోయింది. సో, ఓకే. సో, నేనెందుకు బై ట్రేడ్ తీసుకున్నానంటే, సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ఈ యొక్క బయర్ స్ట్రాంగ్ క్యాండిల్ తర్వాత ఈ యొక్క సెల్లర్స్ అనేవాళ్ళు మళ్ళీ ఒకసారి అలా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వచ్చారు. బట్ ఆ సెల్లర్స్ అనేవాళ్ళు ఎలా వచ్చారు? ఈ యొక్క బయర్ యొక్క ప్రెషర్ వల్ల ఈ సెల్లర్ క్యాండిల్ కింద నుంచి బయింగ్ ప్రెషర్ అనేది వచ్చి అండ్ ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ పైన ఈ పైన ఏంటంటే ఒక న్యూ హై అనేది క్రియేట్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు పైన ఒక న్యూ హై అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దట్ టూ మార్కెట్ అనేది ఒక క్లియర్ కట్‌గా ఒక అప్ డైరెక్షన్ ఉంది. సో, ఈ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను అప్ అనేది ప్రిడిక్ట్ చేశాను. బట్ నా ఎంట్రీ అనేది లేట్ అయిపోయింది. చూద్దాం అని ఎలా క్లోజ్ అవుతుందో. సో, మనకింకా 10 సెకండ్స్ ఉంది. ఒక 4 సెకండ్స్ ఎంట్రీ అనేది లేట్ అయిందండి. సో, చూద్దాం. యాహ్! ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, చూసారు గదా! సో, ఇలా ప్రతి ఒక్క క్యాండిల్ రీడ్ చేయగలిగితే గనక మనం ట్రేడింగ్‌ని విన్ అవ్వచ్చండి. సో, నేను ముందే చెప్తున్నట్టు బైనరీ గానీ, ఫారెక్స్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ ఎక్కడైనా సరే మనము క్యాండిల్ యొక్క అనాలిసిస్ నేర్చుకుంటే గనక ఎక్కడైనా ట్రేడింగ్‌ని విన్ అవ్వచ్చు. బట్ అలా అని చెప్పేసి నేను 100% సక్సెస్ ఉంటదంటే 100% చెప్పనండి. ట్రేడింగ్‌లో ఎక్కడ కూడా మనకి 70-60% ఆర్ 70% వచ్చినా సరే మనం ప్రాఫిట్‌లో ఉన్నట్టే. సో, మీకు కూడా ఏమైనా ట్రేడింగ్ మీకు ఈ ట్రేడింగ్ ఐ మీన్ లైక్ క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే గనక నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా టెలిగ్రామ్స్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇప్పుడు 2 ట్రేడ్స్ తీసుకున్నాం. 2 ట్రేడ్స్ అన్ని ప్రాఫిట్‌లో బుక్ అయిపోయినాయి. సో, ఇంకొక ట్రేడ్ తీసుకొని సెషన్ క్లోజ్ చేస్తాను.
సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా ఒక సైడ్ వే మార్కెట్ అనేది వెళ్తుంది. ఓకే. ఐ కెన్ గో బట్ ఇక్కడ కన్ఫర్మేషన్స్ ఏం లేవు కాబట్టి బెటర్ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే సైడ్ వే మార్కెట్ కూడా జరుగుతుంది. సో కన్ఫర్మేషన్స్ ఏం కనిపించట్లేదు నాకు. గో విత్ అనదర్ పెయిర్. సో మార్కెట్ చూసుకుంటే కంప్లీట్ డౌన్ టైమ్ జరుగుతుందండి ఇక్కడ. లెట్ మీ చూస్. ఎక్కడ కూడా క్లియర్ కన్ఫర్మేషన్స్ ఏం రావట్లేదు. బెటర్ నేను వెయిట్ చేయడం. ఓకే. క్లియర్ కన్ఫర్మేషన్స్ ఏం లేవండి. సో నేను వెయిట్ చేస్తాను ఇంకో ట్రేడ్ కోసం. ఇంకొక పేర్ కోసం చూద్దాం. ఓకే. ఈ పేర్ కోసం చూద్దాం. ఈ పేరు మీద చూసుకో మనం నెక్స్ట్ క్యాండిడేట్ ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్సెస్ చూద్దామండి. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక క్లియర్ కట్‌గా డౌన్ డైరెక్షన్ అనేది ఉంది. తర్వాత ఏంటంటే ఈ యొక్క బయర్ క్యాండిల్ అనేవాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్‌నెస్ క్రియేట్ చేశారు. అండ్ దట్ ఒక హై కూడా క్రియేట్ అయిపోయింది. సో ఈ కన్ఫర్మేషన్స్‌తో మనకి ఈ క్యాండిల్ కూడా పైకెళ్ళిపోతుంది. సో బెటర్ నేను ఈ ట్రేడ్‌కి ఈ క్యాండిల్ ప్లేస్ చేసుకుంటే నేను ఖచ్చితంగా షార్ట్‌గా నేను ఈ ట్రేడ్ విన్ అయ్యేవాడిని. బట్ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ దట్ ఈ క్యాండిల్‌తో పోలిస్తే ఈ క్యాండిల్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి ఉంది. సో అందుకని నేను కన్ఫర్మేషన్స్ ఏం లేవు కదని చెప్పేసి నేను ట్రేడ్ అనేది తీసుకోలేదు. ఓకే. సో నేను ఈ క్యాండిల్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఈ క్యాండిల్ అప్ డైరెక్షన్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బై యొక్క బాడీ అనేది దీని దగ్గర ఇంక్రీజ్ చేసి ఈ యొక్క బయర్ బాడీని ఇంక్రీజ్ చేసింది. అండ్ ఈ బయర్ బాడీ మనం చూసుకున్నట్టయితే దీనికి కంటిన్యూషన్ సైన్‌గా ఈ బయర్ బాడీ వచ్చింది కదా! బట్ ఈ బయర్ బాడీ కూడా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేసి ఇక్కడ ఒక న్యూ హై అనేది క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు చూడొచ్చు నెక్స్ట్ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో నేను ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది అప్ అనేది ప్రిడిక్ట్ చేశాను. అండ్ రౌండ్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది మనకి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రీవియస్ రౌండ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రీవియస్ రౌండ్ నెంబర్ కూడా బ్రేక్ చేసింది ఈ క్యాండిల్. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది అప్ అనేది ప్రిడిక్ట్ చేశాను. సో ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో చూసారు కదా! సో మొత్తం మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాము. అండ్ 3 ట్రేడ్స్ కూడా ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో ఇలా ఏంటంటే మనం ప్రతి ఒక్క క్యాండిల్ ఒక ఇన్ఫర్మేషన్ మనం డీటెయిల్‌గా అబ్జర్వ్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే సో మనం ట్రేడింగ్‌లో విన్ అవ్వచ్చు. సో మీకు కూడా క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే గనుక నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.